లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీ గడువు నేటితో ముగియనుంది. ఆ తర్వాత స్థలాల క్రమబద్ధీకరణ కొనసాగినా రాయితీ మాత్రం వర్తించదు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా ప్రభుత్వం 25% రాయితీతో వన్ టైం సెటిల్మెంట్ ప్రకటించింది. తమ వద్ద ఉన్న దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం మొత్తం 20,493 మందికి ఫీజు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. శనివారం సాయంత్రం వరకు దాదాపు 4 లక్షల మంది ఫీజు చెల్లించారు. ఇవాళ మరో 1 లక్ష మంది వరకు ఫీజు చెల్లించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విషయం గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చెప్పండి చందు. దుర్గా, ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి 25% రాయితీ గడువు ఏదైతే ఉందో అది ఈ రోజు ముగియనుంది. ముఖ్యంగా రాయితీ గడువు ముగిసిన తర్వాత కూడా స్థలాల క్రమబద్ధీకరణ అయితే కొనసాగుతుంది. ఓన్లీ రాయితీ ఏదైతే ప్రకటించిన దానికి మాత్రమే ఈ రోజు చివరి గడువు. ముఖ్యంగా లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా ప్రభుత్వం 25% రాయితీతో వన్ టైం సెటిల్మెంట్ ను కూడా ప్రకటించింది. అయితే ముఖ్యంగా అధికారిక లేఅవుట్లు వెంచర్లలో ఫ్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఈ స్కీమ్ ను అమల్లోకి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వం వద్దకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫీజు చెల్లించాలని కూడా దాదాపు 20 లక్షల మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరంతా రాయితీ పోను మిగతా ఫీజు చెల్లించి స్థలాల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కూడా వీలు కల్పించారు. ముఖ్యంగా శనివారం సాయంత్రం వరకు దాదాపు 4 లక్షల మంది మాత్రమే ఈ ఎల్ఆర్ఎస్ ఫీజును చెల్లించారు. ముఖ్యంగా చివరి రోజు ఈ రోజే కావడంతో మరో 1 లక్ష మంది వరకు కూడా ఫీజు చెల్లించవచ్చని కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తా ఉన్నాయి. ఇంకా 15 లక్షల దరఖాస్తులు కూడా మిగిలిపోతాయి. ముఖ్యంగా మార్చి మొదటి వారంలో ఓటీఎస్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి. ఈ క్రమంలోనే కొంత ఇబ్బంది కూడా సంబంధించి పడ్డారు. ముఖ్యంగా ఆన్లైన్ లో ఫీజు చెల్లించడం కూడా ఇబ్బందిగా ఉంది. ఒక్కోసారి పోర్టల్ ఓపెన్ అయ్యేది కూడా కాదు. ముఖ్యంగా ఫీజు చెల్లించినా కూడా రసీదులు కూడా వచ్చేవి కావు. అధికారులు ఒక్కో సమస్యను కూడా పరిష్కరించుకుంటూ వచ్చారు. గత వారం రోజులుగా ఎలాంటి సమస్యలు లేకుండా ఆ పోర్టల్ అయితే నడుస్తా ఉంది. ముఖ్యంగా ఫీజు చెల్లింపుల్లో సగం కూడా గత వారం రోజుల్లోనే జరిగాయి. ముఖ్యంగా ఆదివారం ఉగాది పండుగ ఉంది. అదేవిధంగా ఈ రోజు రంజాన్ సెలవులు ఉండడంతో ఈ రోజు కూడా ఫీజు చెల్లించవచ్చని కూడా ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా పండుగ రోజుల్లో కూడా డబ్బులు సర్దుబాటు చేసుకోవడం కష్టమని 4 రోజులైనా కూడా ఓటీఎస్ గడువును పొడిగించాలని కూడా దరఖాస్తుదారులు అయితే కోరుతా ఉన్నారు. ఫీజు చెల్లింపుల్లో అయితే సాంకేతిక సమస్యలు తలెత్తాయి కాబట్టి మరికొంతకాలం సమయం ఇవ్వాలని కూడా లబ్ధిదారులు వీళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మాత్రం మరోసారి నిర్ణయం తీసుకొని మరి గడువు 20% రాయితీ పెంచుతుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. దుర్గా. థ్యాంక్ యూ చందు.